దుష్టుడు అనేవాడు ఎవరి మీద దాడి చేస్తున్నాడంటే ఈ రాజ్యము మీద. ఎవర రాజ్యం అంటే నీవే ఆ రాజ్యం. లోకము దాడి చేస్తుంది, పాపము దాడి చేస్తుంది, పాపము వ్యసనాలు దాడి చేస్తున్నాయి, లోక సంబంధమైన కోరికలు నీ మీద దాడి చేస్తున్నాయి, ఆశ ఇచ్చలు నీ మీద దాడి చేస్తున్నాయి, లోక సంబంధమైన కార్యక్రమాలు నీ మీద దాడి చేస్తుంది, లోకము నీ మీద దాడి చేస్తుంది. ఈ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని దేవుని ఆత్మ చేత నింపబడ్డావు, రక్షింపబడ్డావు, మారు మనసు పొందుకున్నావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు. పొందుకున్న నీవు నీ ఆత్మీయ జీవితాన్ని దినదినము కట్టుకుంటూ వెళ్ళాలి. నీ విశ్వాసాన్ని కట్టుకుంటూ వెళ్ళాలి. నీ భక్తి జీవితాన్ని బలపరుచుకుంటూ వెళ్ళాలి. నీ ప్రార్థన జీవితాన్ని బలపరుచుకుంటూ వెళ్ళాలి. రక్షింపబడ్డారు, మారు మనసు పొందుకున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. ఇక దుష్టుడు నా మీద దాడి చెయ్యడు అన్నట్టుగా ఏమైనా ఉందా? వాడు అన్యుని కాదు టార్గెట్ చేసేది, నిన్నే టార్గెట్ చేస్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ఒక